మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఆధ్యాత్మిక సేవలు, పేదరిక నిర్మూలనలో తనదైన ముద్ర వేసి లక్షలాది మంది హృదయాల్ని గెలుచుకున్న ఓ మహోన్నత వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయనే కంబాల శ్రీనివాసరావు. ఈ పేరు కాదు, సేవకు, దాన ధర్మానికి నిలువెత్తు నిదర్శనం. జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం ఈ నియోజకవర్గాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఒక లక్ష్యంగా సనాతన ధర్మం వృద్ధి చెందడానికి ఆయన కోట్లాది రూపాయలు సహాయం అందించారు. ముఖ్యంగా పూర్వ వైభవం కోల్పోయిన అనేక దేవాలయాలకు ఆయన చేతుల మీదుగా పునర్జీవం పోశారు. పేద ప్రజలకు ఆయన చేసే సహాయం గురించి చెప్పాలంటే కంబాల సాయం కన్నీరు మాయం అనే స్లోగం ఆ ప్రాంతంలో వినిపిస్తూ ఉంటుంది. నిస్సహాయతకు నిరంతరం అండగా నిలుస్తూ వేలాది మంది కన్నీళ్లు తుడిచారు ఆయన. ఇక ఆయన ధార్మిక సేవకు పట్టం కడుతూ అతి త్వరలో అంటే రేపే గోకవరం గ్రామంలోని శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయానికి సుమారు 50 లక్షల రూపాయల విలువైన అపురూపమైన రథాన్ని సమర్పించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని బ్రతికించడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల్లో సైతం హిందూ మతాన్ని తీసుకువెళ్లడం, మూలన పడిపోయిన ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావడమే తన జీవిత లక్ష్యమని ప్రకటించారు. నిస్వార్థ సేవకు, ధర్మ పరిరక్షణకు కంబాల శ్రీనివాసరావు కృషి నిజంగా ఆదర్శనీయం. ఈరోజు ఆయన ఆ రథానికి కొబ్బరికాయ కొట్టి పలు పూజలు నిర్వహించారు. రేపు ఉదయం నుంచి కూడా ఈ ఆలయాన్ని ఈ యొక్క రథాన్ని దుర్గాదేవి ఆలయానికి ఇచ్చిన వెంటనే రేపు మధ్యాహ్నం నుంచి కూడా అమ్మవారిని సర్వాంగ సుందరంగా తయారైన ఆ రథంలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని కంబాల శ్రీనివాసరావు తెలిపారు. నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను మా గోకవరంలోని వ్యాపార కార్యాలయమైనటువంటి సిఎండి గ్రూప్ సంస్థకు సంబంధించిన వ్యాపార ప్రాంగణంలో ఉన్నాను. నేను మా ఈ గోకవరం ఆంధ్రప్రదేశం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందరికీ కూడా ప్రత్యేకించి సుమన్ టీవీ, అలాగే ఎవరైతే పాత్రికేయులు ఉన్నారో పాత్రికేయులకి, పత్రికా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా యాజమాన్యానికి, అలాగే పత్రికా విలేకరులకి, అలాగే కెమెరామ్యాన్లకి, సాంకేతిక నిపుణులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి, భారతదేశంలో ఉండే వాళ్ళందరికీ, విదేశాలలో ఉండే భారతీయులకి, మన భారతీయతని అభిమానించే విదేశీయులకి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి చాలా ప్రత్యేకత ఏంటంటే, నేను మా గోకవరంలోని దేవీ చౌక్ ఆలయం అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయం. దాంట్లో వల్లూరు జగన్నాథ శర్మ గారు మా ప్రధాన అర్చకులు. అయితే నేను ఆలయానికి చాలా విశిష్టమైన సేవలు చేస్తున్నాను. అమ్మవారికి బంగారు కిరీటం చేయించడంలో 21 లక్షలు పెట్టి బంగారు కిరీటం చేయించే విషయంలో నేను 14 లక్షలు ఇచ్చాను. అలాగే అమ్మవారి వెండి గోపురానికి 2 కేజీలు వెండి ఇచ్చాను. అలాగే ఆలయ సలహారాల కోసం చెప్పి చుట్టూ ప్రాంగణ నిర్మాణం కోసం చెప్పి 15 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అమ్మవారి బంగారు చీర కూడా మేము ప్రపోజల్ పెట్టాము. అది 1 కోటి రూపాయలు అవుతుంది. ఇప్పుడు మా ప్రధాన అర్చకులు ఏమన్నారంటే, సార్ ప్రతి సంవత్సరం ఉత్సవాలకి అద్దెకి తెచ్చుకుంటున్నామండి, రథాన్ని వేరే ఊర్లు తెచ్చుకుంటున్నాం, మనకంటూ శాశ్వత ప్రాతిపదిక మీద ఒక రథం ఉంటే బాగుంటుందని చెప్పానంటే, నేను మా ఆలయ కమిటీ సభ్యులందరినీ రిక్వెస్ట్ చేసి వివిధ రకాలైన ఆలయాల్లో ఉన్న నమూనాలు తెప్పించారు. కాకతాళీయంగా ఏదో ఒక 15 లక్షల రూపాయలతో మేము ఆలయ స్టార్ట్ చేసాం. అయితే శ్రీరంగపట్నంలో మాకు తగరంపూడి శ్రీనివాస్ అని చెప్పి బ్రహ్మంగారు ఒక ఆయన ఉన్నారు. వారు 15 లక్షల రూపాయలను స్టార్ట్ చేశారు. ఆయనకి మరి అమ్మవారు ఆయన మనసులో సంకల్పించిందో, ఆ దివ్యశక్తితో ఇక్కడ కూర్చొని పనిచేస్తుందో తెలీదు. ప్రతిరోజు వచ్చి కొత్త ఊహలతోటి, కొత్త భావాలతోటి ఏదో ఒక విషయం చెప్పడం, దాన్ని సరి అనడం, వాటికి నిధులు విడుదల చేయడం. 15 లక్షల రూపాయలు అనుకున్నది దాదాపుగా 50 లక్షల రూపాయలతోటి 23 అడుగుల ఎత్తుగల రథం, అలాగే 10.5 అడుగుల వెడల్పు, 16 అడుగుల పొడుగుతోటి రథం తయారైంది. ఈ రథానికి 4 టన్నుల టేకు, అలాగే 4 టన్నుల సోమిదికర్ర యొక్క ప్రాశస్యం ఏంటంటే చాలా ప్రశస్తి కలిగిన చెట్టు అది సోమిదికర్ర చోట పిడుగుపడదంటారు. అలాగే 3 టన్నుల ఐరన్ తోటి 12 టన్నుల రథం మొత్తం తయారైంది. విచిత్రం ఏంటంటే, ఈ రథం ఎంత నైపుణ్యంతో తయారు చేశారంటే, దీని చెక్కడాలు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఏంటంటే, భారతదేశంలో ఇప్పటి వరకు ఇటువంటి రథం ఉందని చెప్పి నేను అనుకోను. అంత అత్యద్భుతంగా ఈ రథాన్ని చెక్కడం జరిగింది. ఈ రథాన్ని మొదటగా మహాగణపతి, మధ్యలో కామధేనువు, అటుపక్క పోతురాజుతోటి స్టార్ట్ అయ్యి దానిపైన చిన్న చిన్న సింహాలు,
2 పెద్ద సింహాలు, అమ్మవారికి వాహనమైనటువంటి 2 పెద్ద సింహాలు, దాని పక్కన వెనకాల రాజహంసలు, దానిపైన గున్న ఏనుగులు, అమ్మవారి రథం చుట్టూ కూడా అత్యద్భుతంగా అమ్మవారి యొక్క వివిధ రకాలైన అవతారాలు నవదుర్గలతోటి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, అలాగే నవదుర్గ, ప్రత్యంగిర, వారాహి దేవతల యొక్క అద్భుతమైన స్వరూపాలతోటి చెక్కారు. ఆ స్వరూపాలు కూడా చాలా క్లియర్గా ఆ విగ్రహం చూడగానే పైకి ఆ కార్వింగ్ కూడా ఎంత బాగా చెక్కారంటే చూడగానే తెలిసిపోతుంది అమ్మవారు ఎవరనేది, అంత బాగా చెక్కారు. దానిపైన పిల్లర్స్ ఎలా ఉన్నాయంటే నేను ఈ మధ్య సౌత్ ఇండియా టూర్కి వెళ్ళినప్పుడు చూశాను. ఆ పిల్లర్స్ తంజావూరు శిల్పులు ఎలా చెక్కారంటే ఎలా ఉన్నాయో ఆ విధంగా చెక్కారు. ఏదైతే పిల్లర్స్ పెట్టగానే రథం అనుకునేది గుడిగా మారిపోయింది, అంత అందంగా ఉంది. అలాగే అమ్మవారి కూర్చొని పీఠం పైన శ్రీచక్రం పెట్టారు, ఆ పైన గోపురాలు ఎంత అత్యద్భుతంగా ఉందనంటే రథం ప్రతి కోణము కూడా చాలా నైపుణ్యత కలిగిన చక్రాలతోటి రథం రూపొందించింది. దీనికి అంతా ఈ శిల్పి ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో 15 మంది శిల్పులతోటి ఈ రథం ప్రత్యేకించి తయారు చేయడం జరిగింది. అయితే దీనికి సహాయం చేసినటువంటి పదిలం శివాజీ గారు కానీ, అదే పెద్దులు గారు కానీ, ఇనకోటి పెద్దులు గారు కానీ, అలాగే మంగరాతి భద్రాజు గారు కానీ, వరసాల ప్రసాద్ గారు కానీ, రామకృష్ణ పార్ష గారు ఎవరైతే రామకృష్ణ గారు ఉన్నారో ఆయన కానీ, అలాగే దేవీచౌక్ ఆలయ కమిటీ సభ్యులు, నా ఉద్యోగస్తులు, నా బీజేపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు వీరందరి సహకారంతో కూడా ఈ రథం చేయించడం జరిగింది. ఏదైనా రథం అత్యద్భుతంగా వచ్చింది. ఈరోజు అంటే శనివారం నాడు 12:42 కొబ్బరికాయ కొట్టి రథాన్ని దాని ప్రదేశం నుంచి బయటికి తీసుకొచ్చాం. ఇక్కడ చిన్న పూజ జరిగింది. దీని తర్వాత ఈరోజు రాత్రికి దేవాలయం ముందు తీసుకెళ్తాం రథాన్ని. రేపంతా కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా వివిధ రకాలైన బలిహరణని, అలాగే రకరకాల కలశ ప్రతిష్టాపనని, పసిరికొండ పెట్టమని ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ రేపు రథాన్ని ఎప్పుడు దాకా వాహనంగా ఉన్నది రథంగా మారుతుంది. రేపు దీన్ని ఆలయ కమిటీకి అందజేస్తే రేపు ఊరేగింపులో అమ్మవారిని కూర్చోబెట్టి ఊరంతా రేపు తెల్లవాళ్ళు కూడా ఈ రథోత్సవం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కడా కూడా లేని విధంగా అమ్మవారి యొక్క రథం తయారైంది. దీంట్లో ఈ విజయదశమి యొక్క వేడుకల్లో మాకు సహాయం చేసినట్టు పోలీస్ శాఖ వారు నాగపవన్ కుమార్ గారు, మా ఎస్ఐ గారు, మా సిఈ గారు కిషోర్ గారు, మా డిఎస్పీ గారు శ్రీకాంత్ గారు, అలాగే మా ఎస్పీ గారు కిషోర్ సింహం గారు, వీరందరి యొక్క ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతతతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా దసరా యొక్క పూజలు తర్వాత వేడుకలు జరిగినాయి. ఇప్పుడు రథోత్సవం తర్వాత ఊరేగింపు ఉత్సవాలు ఇవన్నీ కూడా రేపు ఆదివారం రాత్రి జరుగుతాయి. దీని తర్వాత 8వ తారీఖు నాడు అమ్మవారి సన్నిధానంలో అన్న సంతర్పణ జరుగుతుంది. దీంతో విజయదశమి వేడుకలు పూర్తవుతాయి. ఏదైనా అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. ఓం శ్రీమాత్రే నమః. మన గోకవరం దేవీచౌక్ శ్రీ కనకదుర్గమ్మ వారికి రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు 50 లక్షల రూపాయల వ్యయంతో అతి సుందరమైనటువంటి రథాన్ని తయారు చేయించారు. అమ్మవారి సేవకులందరూ కూడా రథం తయారు చేయించమని అడగగా అమ్మవారి ఆశీస్సులతో ఆయన రథాన్ని తయారు చేశారు. చాలా అద్భుతంగా అతి సుందరంగా ఒక తమిళనాడు స్టైల్లో దేవాలయంలాగా ఈ రథం తయారు చేయడం జరిగింది. ఈ రథానికి 4 టన్నుల సోమెత్తు కర్ర, 4 టన్నుల టేకు కర్ర, అలాగే 3 టన్నుల ఐరన్, మొత్తం 12 టన్నుల వరకు ఈ రథం వెయిట్ ఉంటుంది. 10.5 అడుగులు వెడల్పు, 16 అడుగులు పొడవు, 23 అడుగులు ఎత్తుతో ఈ రథం తయారు చేయడం జరిగింది. ఈ రథాన్ని సుమారుగా 16 మంది శిల్పులు 6 మాసాలుగా ఈ రథాన్ని తయారు చేయడం జరిగింది. అద్భుతం ఏంటంటే ఈ రథంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా జీవాన్ని పోసుకున్నట్లుగా గణపతి, సర్వవిఘ్నాలకి అధిపతి అయిన గణపతితోటి, అలాగే కామదేవు గోమాతను పూజించడం, సర్వదేవతలను పూజించిన భావంగా గోమాతని, అలాగే అమ్మవారి సోదరుడిగా భావించి రథానికి రక్షణగా ఉండడానికి పోతురాజు స్వామి వారిని ఎదురుగుండా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సింహాలు చిన్న సింహాలు చాలా ముద్దుగా ఉన్నాయి. పెద్ద సింహం రాజసానికి ప్రతీక, అమ్మవారి రథం రాజసానికి ప్రతీకగా ఈ సింహాలని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎదురుగుండా అమ్మవారి పీఠం, అమ్మవారి యొక్క సుందర దివ్య మంగళ దర్శనంతో చిత్రపటాన్ని, ఆ పైన శ్రీచక్రం ఆకృతి, అంటే శ్రీచక్రంలో అందరు దేవతలు ఉంటారు. ఆ శ్రీచక్రం అందరు దేవతలు కూడా అమ్మవారికి చక్రాన్ని పట్టినట్టుగా, అంటే గొడుగు పట్టుకున్నట్లుగా ఆ శ్రీచక్రాన్ని అమర్చడం, ఆ పైన గోపురాలన్నీ కూడా సుందరమైనటువంటి కళా ఆకృతులు కలిగి తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు దేవాలయ స్టైల్లో ఈ రథం అంతా కూడా
ఈ చేయడం జరిగింది. అలాగే చుట్టూ అమ్మవారికి గంటలు 300 గంటలు రథం కదులుతుంటే గంటలు గణగణ మోగుతూ ఉంటాయి. ఆ విధంగానే అమ్మవారిది నవదుర్గా రూపాలన్నమాట. నవదుర్గా రూపాల్లో ప్రథమం శైలపుత్రీదేవి, ద్వితీయం బ్రహ్మచారిణి దేవి, తృతీయం చంద్రఘంటాదేవి, చతుర్థం కూష్మాండదేవి, పంచమం స్కందమాతాదేవి, షష్టం కాత్యాయని దేవి, అలాగే సప్తమం కాళరాత్రిదేవి, అష్టమం మహాగౌరీదేవి, నవమం సిద్ధిదాత్రిదేవి. ఇలాగ నవదుర్గలతో పాటుగా చండీ మంగళ గౌరీదేవి అమ్మవారి యొక్క దివ్య శక్తి స్వరూపిణి. చండీ మంగళ గౌరీదేవిగా అమ్మవారి స్వరూపం. ప్రత్యంగిరాదేవి వారాహి మాతగా అమ్మవారి అలా అమ్మవారిని కూర్చున్నట్టుగానే ఉన్నాయి. సుందరమైనటువంటి శిల్పం చాలా అద్భుతంగా చెక్కారు. హంసలు అంటే శాంతికి ప్రతీక. అలాంటి హంసలతోటి చక్కగా ఏర్పాటు చేసి గొన్న ఏనుగులు, గజరాజు బలం అన్నమాట. అటువంటి గజాలు చాలా అద్భుతంగా చాలా శ్రమించి ఈ రథాన్ని 5 మాసాల్లో తయారు చేసే చక్రాలు చూస్తే రథచక్రాలు, జగన్నాథ రథచక్రాలు అన్నట్లుగా చాలా అద్భుతమైనటువంటి కళాకృతులతో తయారు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ బ్రహ్మంగారిలో తయారు చేసే బ్రహ్మంగారిలో అమ్మవారు దగ్గరుండి అమ్మవారు తన సొంత రథాన్ని తయారు చేసినట్లుగా చాలా అద్భుతంగా, అసలు రథం అనుకోవడానికి కూడా లేదు, దీన్ని కదిలే నడిచే దేవాలయం అని కూడా భావించవచ్చు. అంత అద్భుతంగా ఈ రథం తయారైంది. ఏదైనా మన అమ్మవారి ఆశీస్సులతో మన దేవి చౌక్ శ్రీ కనకదుర్గ అమ్మవారికి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు ఈ 50 లక్షల పైనే, ఇంకా 50 లక్షల పైగా వ్యయంతో ఈ రథాన్ని తయారు చేసి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మవారి ఆశీస్సులతో వారు ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళి వారు ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి ఇలాంటి ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని చెప్పి, అలాగే ఈ కార్యక్రమానికి సహాయం అందించినటువంటి బ్రహ్మంగారులు ఏంటి ఎంతో మంది కలప కోసం సహాయం చేశారు. అలాగే దేవి చౌక్ అమ్మవారి సేవకులు కానీ, అలాగే రామసేన సభ్యులు కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారికి ఈ రథం అంటే ఇప్పుడు ఇది వాహనం. రేపు ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ కంబాల శ్రీనివాసరావు గారి దంపతులతో దీనికి శిఖర ప్రతిష్టాపన జరుగుతుంది. దీనిపైన ఈ రథం పైన శిఖరాన్ని పసిరికొండ బంగారు కాంతిలో ఉన్నటువంటి శిఖరాన్ని ఏర్పాటు చేసి శిఖరాన్ని ప్రతిష్ఠ చేసి అప్పుడు దీన్ని రథంగా, ఈ రథానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి, మండపారాధనలు, ఈ రథంలో ఉన్నటువంటి దేవతారాధనలు అన్నీ కూడా చేసి బలిహరణలు చేసి ఈ రథానికి శాంతి కలిగించి అందరికీ ఇందులో దేవత శక్తిని రథానికి సమకూర్చడం జరుగుతుంది. రేపు సాయంత్రం 5 గంటలకి అమ్మవారిని కలశలతోటి ఈ రథం మీద ఆవాహన చేసి బాణసంచాలతో, మంగళ వాయిద్యాలతో, విద్యుత్ దీపాలంకరణ వాహనాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో వైభవంగా అమ్మవారి యొక్క రథోత్సవం జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ కొత్తగా తయారు చేసినటువంటి రథాన్ని చూడడానికి కంబాల శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు 3 నియోజకవర్గాల్లో జనాలు కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ వేలాది మందిగా జనాలు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి పోలీసు వారు ముందుగానే చాలా బందోబస్తు ఏర్పాట్లకి సిద్ధమై ఉన్నారు. అలాగే సహకరించేటువంటి శాఖలందరూ కూడా ఆర్టీసీ వారు కానివ్వండి, విద్యుత్ శాఖ వారు కానీ, పత్రికా విలేకరు సోదరులు కానీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, సర్వే జన సుఖినో భవంతు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై దుర్గా భవానీకి జై.